డియర్ ఫ్రెండ్స్, పార్ట్ 2 అర్థం కావాలంటే పార్ట్ 1 చూడండి. దాని యొక్క లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాము. నేను వచ్చిన కార్యం మీ వల్లనే అవుతుంది అని విశ్వామిత్రుడు వచ్చిన పని ఏమిటో వెంటనే చెప్పసాగాడు. నేను నియమంతో ఒక యాగం చేస్తున్నాను. అది పూర్తి కావస్తున్న సమయంలో మారీచుడు, సుబాహుడు అనే 2 రాక్షసులు యాగాన్ని పాడు చేస్తున్నారు. వాళ్ళు బలవంతులు, యుద్ధంలో నిపుణులు. నేను తక్కిన ఋషులు వాళ్ళకి శాపమిచ్చి మట్టు పెట్టగలం. కానీ మా నియమానికి తపస్సుకు భంగం రాకుండా చూసుకోవలసిందే. ఈ రాక్షసుల వల్ల మాకు చాలా కష్టంగా ఉంది. వాళ్ళు రక్తము, మాంసము యజ్ఞవేదికపై చల్లి యజ్ఞానికి అడ్డుపడుతున్నారు. వీరులైన మీ కుమారులలో పెద్దవాడైన రాముణ్ణి నాతో పంపితే మా కష్టాలు గట్టెక్కగలవు. నా రక్షణలో అతని శౌర్యం పెరుగుతుంది, దివ్య బలం వస్తుంది. అతడి రక్కసులను మట్టుబెట్టి గొప్ప కీర్తి పొందుతాడు. ఇది నిశ్చయం. రాజకుమారుడిని కొన్ని రోజుల వరకు నాకు అప్పగించండి. నేనడిగిన దాన్ని కాదనవద్దు. నేనడగడానికి మునిపే మీరు మాటిచ్చారు కదా, ఆ మాట నిలుపుకోండి. అతని క్షేమాన్ని గురించి ఏమీ సందేహించవద్దు. ఈ పని మీరు చేస్తే ముల్లోకాల్లో తరగని కీర్తి పొందుతాడు రాముడు. వశిష్ఠుడు, మీ మంత్రులు నేను చెప్పిన దాన్ని కాదనరు అన్నాడు విశ్వామిత్రుడు. మహర్షి సభకు వచ్చినప్పుడు పరమానంద భరితుడైన చక్రవర్తి ఈ మాటలు వినగానే చెప్పలేని భయంతో, ఆవేదనతో వణికిపోయాడు. తను ఎంతో ప్రాణంతో చూసుకుంటున్న కన్న కొడుకులను ఈ రాక్షసులకు బలి ఇవ్వవలసి వచ్చింది కదా అని దుఃఖించాడు. విశ్వామిత్రుడి కోరికను నిరాకరిస్తే అతని కోపానికి గురి కావలసి వస్తుంది. అందుకని ఏమి చేయడానికి తోచక నిశ్చేష్టుడయ్యాడు. కొంతసేపటికి ఎలాగో తేరుకున్నాడు. రాముడికి 16 సంవత్సరాలైనా నిండలేదు. అలాంటి పసివాడు రాక్షసులతో యుద్ధం చేయగలడా? అతడినే పంపమంటున్నారు. దానివల్ల కలిగే ఫలితమేమిటి? యుద్ధ మర్మాలేవి వాడికి తెలియవే. రాక్షసులు చేసేది మాయాయుద్ధం. అలాంటి రాక్షసులను ఎదిరించడానికి పసిబాలుణ్ణి పంపడమా? ఇది న్యాయమా? నేనున్నాను, నా చతురంగ బలాలు ఉన్నాయి. సేనతో నన్ను రమ్మనక పసిబిడ్డనడుగుతున్నారేమిటి? రాక్షసులెక్కడా? ఈ బాలుడెక్కడా? వారిని ఇతడెలాగ ఎదిరించగలడు? మీ యజ్ఞాన్ని ఎలా రక్షించగలడు? మీ శత్రువుల మర్మాలన్నీ నాకు చెప్పండి. నా సైన్యంతో కూడా మీతో వచ్చి మీకు కావలసినదంతా చేస్తాను అని దశరథుడు మాట మార్చడానికి అడిగాడు. కానీ విశ్వామిత్రుడు మారీచుడిని గురించి, సుబాహుణ్ణి గురించి, ఏలికైన రావణ్ణి గురించి సవిస్తరంగా చెప్పి రాముణ్ణి తన వెంట పంపవలసిందని బలవంతు పెట్టాడు. తపస్సు చేసి వరంగా పొందిన నా రాముణ్ణి విడిచిపెడితే నా ప్రాణాలే పోతాయి. కావలసి ఉంటే నేను సైన్యంతో వస్తాను. మీరు చెప్పిన దాన్ని చూస్తే ఈ కార్యం నాకే దుస్తరమని తోస్తోంది. అలాంటి పనికి నా కుమారుణ్ణి పంపడమా? వీలు పడదో అన్నాడు దశరథుడు. అప్పుడు కలిగిన మతి విభ్రవం వల్ల దశరథుడు సందర్భశుద్ధి లేని రీతిగా మాట్లాడసాగాడు. అతడు అలా మాట్లాడడము, రాముణ్ణి పంపడానికి నిరాకరించడము చూసేసరికి విశ్వామిత్రుడి కోపం నేయి పోసిన మంటలాగా భగ్గుమంది. మొదట అడిగిందంతా ఇస్తానని ధారాళంగా చెప్పారు. ఇప్పుడు ఆడిన మాట తప్పుతున్నారు. ఇది ఇక్ష్వాకుల వంశ మర్యాదకు తగదు. నువ్వు పుట్టి ఈ గొప్ప వంశానికి ఎగ్గు చేస్తున్నావు. ఇదే నిశ్చయమైతే వచ్చిందారినే తిరిగి పోతాను. ఆడి తప్పినవాడు అవుతావు. బంధుమిత్రులతో సుఖంగా ఉండు అని విశ్వామిత్రుడన్నాడు. ఆ మహర్షి కోపానికి భూమి కంపించింది. దేవతలు భయపడ్డారు. అప్పుడు వశిష్ఠుడు రాజును చూసి మెల్లగా ఇలా చెప్పాడు. ధర్మమే రూపు దాల్చిందన్నట్లు ఇక్ష్వాకు కుల వంశంలో జన్మించి కీర్తి గడించిన మీరు ఆడిన మాట తప్పరాదు. చేస్తాను అని ఒకసారి మీ నోటి వెంట మాట వచ్చిన తర్వాత ఆ మాటను నిలబెట్టుకోవడం తగదు. ఆడి తప్పినందువల్ల మీ దాన ధర్మ యజ్ఞ ఫలాలన్నీ నశిస్తాయి. మహర్షి రక్షణలో ఉంటే మీ కుమారులను రాక్షసులు కన్నెత్తైనా చూడలేరు. అగ్నిచక్రం అమృతాన్ని రక్షించేటట్లుగా వీరు రాముణ్ణి రక్షిస్తారు. వీరి మహిమ మీకు తెలియదు. తపస్సునే శరీరంగా బడసినివారు. వీరులలో వీరులు. జ్ఞానానికి తపస్సుకు పరమావధి వీరు. వీరికి తెలియని అస్త్రాలు లేవు. అస్త్ర విద్యలో వీరితో సమానులు ముల్లోకాలలోనూ లేరు, ఉండరు. వీరు రాజుగా ఉన్నప్పుడు అస్త్ర విద్యలన్నింటినీ వరంగా పొందారు. జరిగిన దానిని, జరుగుతున్న దానిని, జరగనున్న దానిని చూడగల శక్తి గలవారు. ఇలాంటి మహా తేజస్సు గల విశ్వామిత్ర మహర్షి వెంట మీ కుమారుడైన రాముణ్ణి పంపడానికి సందేహం ఎందుకు? తమ కార్యాన్ని తామే చక్కబెట్టుకోగల శక్తిమంతుడి మహర్షి. మీ కుమారుడికి మేలు చేయడం కోసమే ఆయన ఇక్కడికి వచ్చి మిమ్మల్ని అడుగుతున్నారు. జంకు గొంకు లేకుండా మీ అబ్బాయిని వారి కోరిక మేరకు పంపండి అని మహాజ్ఞాని అయిన వశిష్ఠుడు చెప్పిన మాటలు విన్నాక
దశరథుడి మనసు కుదుటపడింది. రామలక్ష్మణులను ఇద్దరినీ పంపించాలని దశరథుడు నిశ్చయించాడు. రామలక్ష్మణులు వచ్చి ఎదుట నిలిచారు. మంగళమంత్రం చెప్పిన తరువాత రాజు, తల్లులు, వశిష్ఠుడు వారి శిరస్సు మూర్ఖుని మహర్షి వెంట వెళ్ళండని చెప్పి సాగనంపారు. ఆ సమయాన గాలి హాయిగా వీచింది. ఆకాశం నుంచి పూలవాన కురిసింది. అశరీరవాణి పలికింది. చేతి విమ్ములతో ఇద్దరు వీరులు మహర్షి వెంట గంభీరంగా బయలుదేరారు. తన తపోబలంతో ఒక కొత్త ప్రపంచాన్నే సృష్టించగల శక్తిమంతుడు గురువు. రాక్షస సంహారం కోసం అవతరించిన వారు శిష్యులు. ఇలాంటి గురు శిష్యులలోని సొంపును వాల్మీకి మహర్షి గంభీరంగా 8 శ్లోకాలలో వర్ణించాడు. నడుమున విజయ ఖడ్గం వేలాడగా శిలాతలం వలె విశాలమైన భుజంపై ఒక పక్క విల్లు, ఒక పక్క అమ్ములు పొది, వాటి మధ్య కొంచెం ఎత్తుగా గంభీరంగా నిలిచిన శిరస్సు, ఇలాగ 3 తలల కోడినాగు పడగ విప్పిపోతున్నట్లు రాకుమారులు ఆయనకు దర్శనమిచ్చారు. నాటి రాత్రి మహర్షి, రాకుమారులు సరయూ నది ఒడ్డినే పరుండి నిద్రపోయారు. పడుకోవడానికి ముందు వారికి విశ్వామిత్రుడు బల, అతిబల అనే 2 మంత్రాలు ఉపదేశించాడు. ఇలాంటి మంత్రాలు జపించిన వారికి ఎలాంటి ఆపద రాదని చెప్పి ఆయన రాజకుమారులను ఆశీర్వదించాడు. మరునాడు పొద్దున్నే లేచి బయలుదేరి అంగదేశములోని కామాశ్రమానికి చేరుకున్నారు. అక్కడ ఋషులకు రామలక్ష్మణులను పరిచయం చేసి కామాశ్రమ కథను వారికి చెప్పాడు. ఇది శంకర భగవానుడు చిరకాలం తపస్సు చేసిన చోటు. మతిలేని మన్మధుడు ఇక్కడే శంకరుడి మీద పూలబాణాలు వేసి ఆయన 3వ కంటి మంటకు కాలి బూడిదయ్యాడు. అందువల్ల ఈ స్థలానికి కామాశ్రమం అని పేరు కలిగింది. ఆ రాత్రి కామాశ్రమంలో ఋషులిచ్చిన ఆతిథ్యాన్ని మహర్షి, రాజకుమారులు స్వీకరించారు. ఉదయమే నిత్య కృత్యాలు తీర్చుకొని బయలుదేరారు. గంగా తీరంలో అక్కడి ఋషులు ఏర్పాటు చేసిన పడవ ఎక్కి నదిని దాటారు. ఏటి మధ్యకి పడవ చేరుకోగానే వారికొక గొప్ప ధ్వని వినవచ్చింది. అదేమిటని రాజకుమారులు మహర్షిని ప్రశ్నించారు. అది సరయూ నది గంగలో కలియడం వల్ల వచ్చిన ధ్వని అని ఆయన చెప్పాడు. అక్కడ రాకుమారులు ఆ 2 పుణ్య నదులను ధ్యానించి నమస్కరించారు. దేవుణ్ణి ధ్యానించడానికి నదులు, కొండలు, వృక్షాలు, మేఘాలు ఉపకరిస్తాయి. అయినా తరతరాలుగా భక్తిని చూరగొన్న నదులు, దేవతామూర్తులు దేవాలయ తటాకాలుగా మన హృదయాలను ముక్తి మార్గానికి సులభంగా తీసుకుపోతాయి. వాళ్ళు గంగను దాటి నడక సాగించారు. ఆ దారి ఒక భయంకరమైన అడవిలోకి పోయింది. అక్కడ చెట్లు, పొదలు అతి దట్టంగా అలముకొని ఉన్నందువల్ల దూరి వెళ్ళడానికి చాలా కష్టంగా ఉంది. క్రూరమృగాలు భయంకరంగా అరుస్తున్నాయి. ఆ అడవిని మహర్షి రామలక్ష్మణులకు ఇలా వివరించాడు. ఇదే తాటకవనం. ఇప్పుడు అతి భయంకరంగా ఉన్న ఈ చోట్లో పూర్వం సిరి సంపదలు తొణికిసలాడేవి. ఒకప్పుడు ఇంద్రుడు వృత్తాసురుణ్ణి చంపి బ్రహ్మ అత్యపాతకం పొందాడు. అందువల్ల చాలా చింతించాడు. దేవరాజైన ఇంద్రుడి పాపం పోగొట్టడానికి దేవతలంతా చాలా శ్రమపడ్డారు. పుణ్యతీర్థాల నుండి పెద్ద పెద్ద పాత్రలతో తీర్థం తెచ్చి మంత్రాలతో అతనికి స్నానం చేయించారు. ఆ మంత్రజలాల వల్ల అతని మాలిన్యం తొలగింది. ఆ మాలిన్యం భూమికి సోకగానే దాన్ని భూమి తన శక్తి వల్ల జీర్ణించుకోగా అది సత్తువుగా మారింది. అందువల్ల ఆ ప్రదేశం మిక్కిలి సారవంతమైన సస్యశ్యామలమైంది. బాగా కుళ్ళి పురుగులు పట్టిన ఏ వస్తువైనా సరే, కంపు కొట్టే శవమైనా సరే భూమిలో పూడిపోయినట్లయితే మట్టిలో కలిసి పనికి వస్తుంది కదా. అదే గరిక, చెట్టు, పండు, దుంపలు వీటికి అమృతం లాంటి ఆహారంగా మారుతుంది. ఇదే భూదేవి అనుగ్రహ శక్తి. చాలా కాలం వరకు ఇక్కడ జనులు సుఖంగా ఉండేవారు. తర్వాత సుందుడనే యక్షుని భార్య తాటక, ఆమె కుమారుడు మారీచుడు ఈ దేశాన్ని నాశనం చేసి కారడవిగా మార్చేశారు. వారింకా ఈ అడవిలోనే ఉంటున్నారు. భద్రంతే అంటే నీకు శుభముగుగాక అని అర్థం. ఈ మాట రామాయణములో మాటిమాటికి వస్తుంది. ఇది ఒక ఆశీర్వచనం. భయాన్నో దుఃఖాన్నో కలిగించే సంగతులు చెప్పినప్పుడు ప్రేమతో ఈ విధమైన రక్షణ వచనం చేర్చి చెప్పడం వాడుక. ఆ తాటక భయం వల్ల ఇక్కడికి ఎవ్వరూ రారు. ఆమెకి 1000 ఏనుగుల బలం ఉంది. ఆమె వల్ల కలిగే బాధల నుంచి తప్పించడానికి మిమ్మల్ని తీసుకువచ్చాను. ఋషులను బాధిస్తున్న ఈ రక్కసికి నీ చేతిలో ఉంది చావు, సందేహం లేదు అన్నాడు విశ్వామిత్రుడు. విశ్వామిత్రుని పలుకులు విన్న రాముడు, స్వామి, తాటక యక్షస్త్రీ అని చెప్పారు కదా, యక్షకులకంతటి దేహబలం ఉంటుందని నేను వినలేదే. యక్షకులకు, రాక్షసులకు ఉన్నంత శరీర బలం ఉండదని ఇంతవరకు అనుకున్నాను. అందులో ఆడదానికి ఇంత బలం ఎలా వచ్చింది? సబవైన ప్రశ్నే అడిగావు నాయన. బ్రహ్మ ఇచ్చిన వరమే దానికి కారణం. సుకేతుడనే ఒక యక్షుడుండేవాడు. అతనికి సంతతి లేక తపస్సు చేశాడు. బ్రహ్మదేవుడు అతని సత్ప్రవర్తనకు, తపస్సుకు మెచ్చి అందగత్తె అయిన ఒక ఆడ శిశువు నీకు కలుగుతుంది అని వరమిచ్చాడు.
ఆమెకి 1000 ఏనుగుల బలం ఉంటుందని, నీకు మరలా సంతానయోగం లేదని కూడా చెప్పాడు. అలాగే అతనికి ఒక కూతురు పుట్టింది. ఆమెయే తాటక. రూపవతి అయిన ఆమెను సుందుడనే యక్షకుడికిచ్చి వివాహం చేశాడు. వాళ్ళిద్దరికీ మారీచుడు పుట్టాడు. ఒకప్పుడు అగస్త్య మహామునికి కోపం తెప్పించి ఆయన శాపం వల్ల సుందుడు మరణించాడు. సుందుడి భార్య తాటక. కుమారుడు మారీచుడు కోపంతో అగస్త్యని ఎదిరించారు. దేహబలంతో తనను ఎదిరించడానికి వచ్చిన వాళ్ళని చూసి అగస్త్య మహర్షి శపించాడు. దాని ఫలితంగా వారు నరమాంసం తినే రాక్షసులైపోయారు. తాటక అందం అంతా పోయి ఘోరమైన రాక్షస రూపం వచ్చింది. నాటి నుంచి తాటక, మారీచుడు అగస్త్యుడి ఆశ్రమ ప్రాంతంలో ఉండి ప్రజలను అనేక బాధలను పెడుతున్నారు. స్త్రీని చంపడం క్షత్రియ ధర్మానికి విరుద్ధమని నీవు జంకవద్దు. ఆమె చేసే అకృత్యాలను సహింప వీల్లేదు. ఆమె మహా క్రూర రాక్షసి. అలాంటి వారు మగవారైనా ఆడవారైనా వారిని దండించడం రాజధర్మం. అందరి క్షేమం కోసం అడవి మృగాలను చంపేలాగా రాక్షసిని చంపడం కూడా న్యాయమే. రాజ్యభారం వహించే వారి కర్తవ్యమే ఇది. అధర్మం చేసిన మనుష్య స్త్రీలకు కూడా ఇలాంటి మరణదండనే తగినది. కనుక నీవు జంకవలసిన పని లేదు అని విశ్వామిత్రుడు రాముడితో అన్నాడు. అప్పుడు రాముడు ఇలా అన్నాడు: పరాయి దేశ స్త్రీలను కూడా దండించాల్సి వస్తే వారికి మరణదండన విధించరాదన్న ప్రాచీన సాంప్రదాయం ఉంది. కాగా సామాన్య విధులన్నింటికీ విశేష విధులు ఉండి తీరుతాయి. లేనట్లయితే సంఘానికి క్షేమం ఉండదు అని. గురుదేవ, తాము చెప్పినట్లు మేము నడుచుకోవాలని సభలో మా తండ్రి గారు ఆజ్ఞాపించారు. తమ మాట ప్రకారం ప్రజాక్షేమం కోసం ఈ తాటకను సంహరిస్తాను అని చెప్పి కోదండాన్ని వంచి అళ్ళితాడు ఎక్కించి భుజం దాకా లాగి బాణం వదిలాడు. ఆ ధ్వని అడవంతటా వ్యాపించి అష్టదిక్కులు ప్రతిధ్వనించింది. అడవలో ప్రాణులన్నీ భయపడ్డాయి. తాటక ఈ ధ్వని విని ఎవరికింత ధైర్యం వచ్చిందని ఆశ్చర్యపడింది. శబ్దం వచ్చిన తావును తెలుసుకొని పట్టలేని కోపంతో రాముడి మీదకి ఉరికింది. మొదట ఆమె చేతులు కాళ్ళు నరికివేసి వికారంగా చేస్తే చాలునని రాముడు అనుకున్నాడు. కాని తాటక ఆగడం మితిమీరింది. ఆమె అటూ ఇటూ తిరిగి రాళ్లవాన కురిపించింది. రామలక్ష్మణులిద్దరూ బాణాలతో ఆ రాళ్లవానను అడ్డగించారు. ఇలాగా యుద్ధం చాలాసేపు సాగింది. ఇక లాభం లేదు. ఈమె మీద దయచూపరాదు. సూర్యాస్తమయమైంది. చీకట పడిన తర్వాత రాక్షసులకు బలం ఎక్కువవుతుంది. ఇక ఆలస్యం చేయి తగదు అని మహర్షి రామలక్ష్మణులను హెచ్చరించాడు. ఇక రాక్షసిని చంపడమే మంచిదని రాముడు సంహారాస్త్రాన్ని ప్రయోగించాడు. అది రాక్షసి రొమ్ము చీల్చుకుపోయింది. దాంతో ఆమె పర్వతంలా భూమి మీద పడి ప్రాణాలు వదిలింది. అప్పుడు దేవతలు కోలాహలం చేశారు. మహర్షి పట్టలేని సంతోషంతో రామచంద్రుణ్ణి కౌగిలించుకున్నాడు. తాటక మరణించిన వెంటనే ఆ అడవంతా శాపం తొలగినట్లు మిక్కిలి రమణీయంలా ప్రకాశించింది. విశ్వామిత్రుడు, రాకుమారులు ఆ రాత్రి అక్కడే గడిపారు. వేకువజామున లేచి నిత్యకృత్యాలు ముగించుకొని అక్కడి నుంచి విశ్వామిత్రుడి ఆశ్రమం చేరుకున్నారు. సూర్యోదయం కాగానే మహర్షి రామచంద్రుణ్ణి తన పక్కన కూర్చోబెట్టుకుని, నాయనా, నీకు శుభం కలుగుతుంది. నా మనస్సు నిండింది. నీవు చేసిన పనికి నేను చేయగల ప్రత్యుపకారం ఏముంది? ఇప్పుడు నీకు అస్త్రోపదేశం చేయాలని ఉంది, నేర్చుకో అని చెప్పి రాముడికి తన తపస్సు చేత సంపాదించిన దివ్యాస్త్రాలన్నీ ఉపదేశించాడు. ఆ అస్త్రాలు ప్రయోగించడానికి, ఉపసంహరించడానికి కావలసిన మంత్రాలన్నీ కూడా ఉపదేశించాడు. ఆ అస్త్రదేవతలంతా రాముడికి కనబడి, నీ ఆజ్ఞకు లోబడి నువ్వు చెప్పింది చేస్తాం అని చెప్పి మాయమయ్యారు. రామచంద్రుడు అస్త్రాలన్నింటినీ తన తమ్ముడు లక్ష్మణుడికి కూడా ఉపదేశించాడు. అస్త్రమంత్రాలను చక్కగా గ్రహించాడో లేదో అని పరీక్షించి విశ్వామిత్రుడు తృప్తి చెందాడు. ఈ అస్త్రాలతో నీవు యుద్ధములో దేవతలు, రాక్షసులు, గంధర్వులు, నాగులు వీళ్ళందరినీ గెలవగలవు అని ఆశీర్వదించాడు. కొంత దూరం నడిచి వెళ్ళిన తర్వాత, అదిగో అలా చూడండి, ఆ మహాపర్వతము, రమణీయమైన ఆ వనము కనిపిస్తున్నాయి కదా, అక్కడికే మనం పోవలసింది అని మహర్షి చెప్పాడు. మీ యాగాన్ని పాడు చేస్తున్న దుర్మార్గులెవరు? వాళ్ళని మట్టు పెట్టడానికి మేమేం చేయాలి? వివరంగా చెప్పండి అని రాముడు మహర్షిని అడిగాడు. రామచంద్రుని చేతులు ఆవేశంతో వణికాయి. యుద్ధం చేసి గెలిచి మహర్షి ఆశీర్వాదం పొందాలని అతడు ఉవ్విళ్ళూరాడు. నాయనా, మనం అక్కడికే పోతున్నాం. అదే ఆదినారాయణుడు పూర్వం తపస్సు చేసిన ప్రదేశం. మహావిష్ణువు వామనుడై అవతరించిన స్థలం కూడా అదే. ఆ స్థలానికి సిద్ధాశ్రమం అని పేరు. ప్రహ్లాదుడి మనవడు, విరోచనుడి కుమారుడు అయిన మహాబలి గొప్ప కీర్తితో రాజ్యం చేస్తూ ఉండేవాడు. అతని ఐశ్వర్యం చూసి దేవతలు భయపడ్డారు. ఇంద్రుడి సామ్రాజ్యాన్నంతా మహాబలి ఆక్రమించుకున్నాడు. ఆ సమయంలోనే ఇంద్రుడి తండ్రి కశ్యప మహర్షి తల్లి అతిథి మహావిష్ణువును గూర్చి తపస్సు చేశారు. లోకనాథ,
మా కడుపున ఇంద్రుడికి తమ్ముడివై పుట్టి ఇంద్రుణ్ణి, దేవతలను మహాబలి బాధ నుండి రక్షించు అని విష్ణువును ప్రార్థించారు. మహావిష్ణువు వామనావతారమెత్తాలని సంకల్పించి అతిథి కుమారుడై పుట్టి పెరిగాడు. మహాబలి చేసిన యాగానికి సుందరుడు, మరుగుజ్జు అయిన బ్రహ్మచారిగా వామనుడు వెళ్ళాడు. అసురు గురువు, మహాబలికి ఆచార్యుడు అయిన శుక్రుడు వామనుడి సంకల్పాన్ని పసిగట్టి ఈ వటువు యాచించిన దాన్ని ఇవ్వొద్దు, జాగ్రత్త అని బలిని హెచ్చరించాడు. మహావిష్ణువే నా దగ్గరికి వచ్చి దేహే అని చెయ్యి చాపటం కన్నా నాకు కావలసిందేముంది అని మహాబలి గురువుతో అన్నాడు. నా అడుగులతో కొలిచిన 3 అడుగుల మేర నాకు కావాలి అని ఆ పొట్టివాడు కోరగా ఇచ్చాను అని బలిచక్రవర్తి ధార విడిచాడు. వామనుడు వెంటనే త్రివిక్రముడుగా వర్ధిల్లాడు. భూలోకాన్నంతటిని 1 అడుగుతోనూ, ఆకాశాన్ని 2వ అడుగుతోనూ ఆక్రమించుకున్నాడు. 3వ అడుగుగా శ్రీమన్నారాయణుడు తన పాదార విందాన్ని బలిచక్రవర్తి తల మీదనే మోపి అతనికి అభయమిచ్చాడు. దీన్ని బట్టి భక్తుని శిరస్సు లోకమంత విశాలమైంది అన్న విషయం స్పష్టమవుతుంది. నాటి నుంచి 7 చిరంజీవులలో మహాబలి ఒకడయ్యాడు. విశ్వామిత్రుడు రాముడికి ఈ పుణ్యకథని చెప్పి పూర్వం నారాయణుడు తపస్సు చేసింది, తర్వాత కశ్యపుడు దేవతలను కాపాడడం కోసం తపస్సు చేసింది, వామనుణ్ణి పొందింది అయిన ఈ స్థలం సిద్ధాశ్రమం అనే పేరుతో ప్రసిద్ధికెక్కింది. నేను కూడా నా ఆశ్రమాన్ని పుణ్యస్థలంలో నెలకొల్పుకుని ఇక్కడే ఉంటాను. నా యాగాన్ని పాడు చేయడం కోసం రాక్షసులు ఈ తపోవనానికి వచ్చి బాధలు పెడతారు. ఇప్పుడు నీ రాక వల్ల వారికి అవసాన కాలం సమీపించింది అని చెప్పాడు విశ్వామిత్రుడు. అలాగే స్వామి అన్నాడు రాముడు. రాకుమారులను వెంటబెట్టుకుని వచ్చిన విశ్వామిత్రుడిని చూసి అక్కడి ఋషులు సంతోషించారు. వాళ్ళు ఒకరికొకరే వచ్చి మహర్షికి నమస్కరించి స్వాగత వచనాలు పలికారు. శాస్త్ర మర్యాదను అనుసరించి రాకుమారులకు అతిథి పూజ చేశారు. నేడే తమరు యాగదీక్ష స్వీకరించవచ్చు అని రామచంద్రుడు మహర్షికి విన్నవించాడు. విశ్వామిత్రుడు ఆ రాత్రి యాగదీక్షకు పూనాడు. మరునాడు ఉదయమే రాజకుమారులు లేచి యజ్ఞశాలలో ఉన్న మహర్షికి నమస్కరించారు. రాక్షసులు ఎప్పుడు వస్తారో మనం ఏమరి ఉండరాదు కదా, వాళ్ళు ఎప్పుడు వస్తూ ఉంటారో మాకు చెప్పండి అని కోరారు. ఈ మాటలు విని అక్కడ ఋషులు చాలా సంతోషించారు. విశ్వామిత్ర మహర్షి మౌనవ్రతంలో ఉన్నారు కనుక ఆయన మీతో ఇక మాట్లాడరు. 6 రోజుల పాటు రాత్రి పగలు అనక రెప్ప వాల్చకుండా మీరు యాగాన్ని కాపాడాలి అని వాళ్ళు చెప్పారు. రాకుమారులు విల్లు పట్టుకొని 6 రోజులు యాగాన్ని రక్షించారు. 6వ నాటి ఉదయం రాముడు, తమ్ముడు, ఇప్పుడు మనం అతి మెలకువగా ఉండాలి, ఇదే రాక్షసులు వచ్చే సమయం అని లక్ష్మణుడితో చెప్పాడు. రాముడిలా అన్న క్షణాన్ని హోమగుండం నుంచి అగ్ని జ్వాలలు పైకెగసాయి. రాక్షసులు వచ్చి ఆకాశాన నిలిచిన సంగతి అగ్నికి ముందుగానే తెలిసిందే. యాగం సక్రమంగా జరుగుతూ ఉండగా ఇంతలో ఆకాశంలో ఒక గర్జన వినిపించింది. రాముడు పైకి చూశాడు. మారీచుడు, సుబాహువు వాళ్ళ పరివారంతో వచ్చి రక్తమాంసాలను పైనుంచి విరజిమ్మి యాగాన్ని పాడు చేయడానికి సిద్ధంగా ఉన్నారు. రాముడు అది చూశాడు. ఆకాశమంతా కారుమబ్బు కమ్మినట్లు రాక్షసులు నిలబడి ఉన్నారు. వెంటనే రాముడు మానవాస్త్రాన్ని సంధించి లక్ష్మణ చూడు అని దానిని విడిచాడు. ఆ అస్త్రం మారీచుడిని దూసుకుని వాడిని 100 యోజనాల అవతల సముద్రం ఒడ్డున పడివేసింది. తరువాత రాముడు ఆగ్నేయాస్త్రాన్ని ప్రయోగించాడు. దాని ఢాకకు సుబాహువు ప్రాణాలు విడిచాడు. రాక్షస సమూహాన్ని రాకుమారులు నిశ్శేషంగా సంహరించేశారు. ఆకాశం మళ్లీ తెరిపి ఇచ్చింది. యాగం చెరచడానికి వచ్చిన రాక్షసులు ఈ విధంగా చచ్చారు. మునుల కార్యం నిర్విఘ్నంగా ముగిసింది. విశ్వామిత్రుడు చాలా సంతోషించాడు. దశరథ చక్రవర్తికి ధన్యవాదాలు అర్పిస్తున్నాను. అతని ఆజ్ఞానుసారం మీరు కార్యాన్ని జరిపించారు. మీ పరాక్రమం సాటిలేనిది. ఈ ఆశ్రమం మళ్ళా మాకు సిద్ధాశ్రమమైంది అని చెప్పి రాజకుమారులను విశ్వామిత్రుడు ఆశీర్వదించాడు. ఆ రాత్రి రాజకుమారులు సిద్ధాశ్రమంలో నిద్రించి సేద తీర్చుకున్నారు. మరునాడు ఉదయం రామలక్ష్మణులు నిత్యకృత్యాలు తీర్చుకొని మహర్షి దగ్గరికి చేరి నమస్కరించి ఏమి ఆజ్ఞ అని అడిగారు. మహర్షికి అవతార రహస్యం పూర్తిగా తెలుసు. తాను ఉపదేశించి ప్రసాదించిన అస్త్రాల సామర్థ్యం కూడా ఆయనకు తెలుసు. అయినా తాను సంకల్పించిన పని నెరవేరింది గనుక ఆయన తన సంతోషాన్ని వెల్లడించారు. ఆ సంతోషంతో ఆయన ముఖం యాగాగ్నిలాగా ప్రకాశించింది. ఇక రామచంద్రుడి విషయంలో తాను చేయవలసిన పనిని గురించి మహర్షి ఆలోచించాడు. అదే సీతా కళ్యాణం. అక్కడి మునులు విశ్వామిత్రుడు రాముడితో ఇలా చెప్పారు. మేము మిథిలా నగరానికి పోవాలనుకుంటున్నాం. రాజశ్రేష్ఠుడైన జనకుడు ఒక యాగం చేస్తున్నాడు. మీరు కూడా మాతో వస్తే మంచిది. జనకుని వద్ద ఒక అద్భుతమైన ధనుస్సు ఉంది. దాన్ని మీలాంటి మహారాజకుమారులు దర్శించడం ఉచితం. రామలక్ష్మణులు వాళ్ళ వెంట వెళ్ళడానికి నిశ్చయించి
విశ్వామిత్రుడితో మిథిలా నగరానికి బయలుదేరారు. విదేహ దేశాన్ని జనక మహారాజు ఏలుతున్నాడు. ఈయన దశరథ చక్రవర్తి చిరకాల మిత్రుడు. దశరథుడు పుత్రుల కోసం యాగం చేసినప్పుడు ఇతర రాజులలాగా ఈయన వద్దకు దూతలను పంపలేదు. తన మిత్రులను ఈయన వద్దకు పంపి తన ప్రత్యేక ఆహ్వాన్ని తెలియజేశాడు. జనకుడు ఒక రాజర్షి, సూర్యుడు, సకల శాస్త్రాలను లెస్సగా నేర్చినవాడు, వేదాంగవేత్త, నిష్ఠాగరిష్ఠుడు, బ్రహ్మజ్ఞాని. కర్మ ద్వారానే సిద్ధి పొందవచ్చునని శ్రీకృష్ణుడు అర్జునుడికి చెప్పినప్పుడు జనకుడిని ఉదాహరణగా చెప్పాడు. దేవి అవతారమైన సీత ఆయన కూతురు. ఒకప్పుడు జనక మహారాజు యాగం చేయాలని సంకల్పించి యజ్ఞభూమిని దున్నడానికి నాగల పట్టాడు. మిట్ట పల్లాలు గల నేలను దున్ని చదును చేస్తూ ఉండగా మట్టిలో దివ్య రూపం గల ఒక పసిపాప ఆయనకు కనిపించింది. జనకుడికి పిల్లలు లేరు. మట్టిలో పొర్లుతూ ఒళ్ళంతా మట్టి కొట్టుకొని ఉన్న ఆ శిశువు భూదేవి తనకిచ్చిన వరప్రసాదమని భావించి పరమానంద భరితుడయ్యాడు. ఆ బిడ్డనెత్తుకొని భార్య వద్దకు వెళ్ళి, ఇదిగో మనకు గొప్ప నిధి దొరికింది, యాగభూమిలో దొరికింది, చూడు ఈ బిడ్డ ఇంకా మనదే అని ఆ బిడ్డను పట్టమహిషి చేతికి ఇచ్చాడు. ఆమె ఆ బిడ్డను కన్న బిడ్డలాగా పెంచింది. దైవమిచ్చిన బిడ్డ సీతను జనకుడు ఆయన భార్య ఎంతో గారాబంగా పెంచారు. ఆమెకు పెళ్లియుడు వచ్చింది కనుక ఆమెను విడిచి ఉండవలసి వస్తుంది కదా అని జనకుడు ఎంతో విచారించాడు. దేవుడు బిడ్డ అయిన ఈమెకు తగిన వరుడెవరా అని ఆలోచించాడు. ఎవరూ కనిపించక చాలా కాలం విసిగిపోయాడు. రాజులందరూ వచ్చి పిల్లనిమ్మని అడిగారు. కానీ వాళ్లలో ఎవరూ కూడా సీతకి తగిన వాళ్ళులాగా జనకుడికి కనిపించలేదు. ఇలా ఉండగా ఒకనాడు జనకుడికి ఒక ఆలోచన తట్టింది. ఒకప్పుడు తాను యాగం చేయగా వరుణదేవుడు ఆ యాగానికి మెచ్చి శివధనుస్సును 2 అమ్ముల పొదులను ఇచ్చాడు. ఆ పురాతనమైన శివధనస్సు సామాన్యులు దానిని కదిలించలేరు. మరి అలాంటి దాన్ని ఎత్తి వంచి అల్లితాడు కూర్చడమంటే సామాన్యమా? అది ఎవరి వల్ల జరిగే పని కాదు. ఆ విషయాన్ని జనకుడు రాజులందరికీ తెలియపరిచాడు. వరుణదేవుడు ప్రసాదించిన ఈ శివధనుస్సును ఏ రాజకుమారుడు వంచి అల్లితాడు బిగిస్తాడో అతనికి నా కుమార్తె సీతనిస్తాను. ఇదే నా కుమార్తె స్వయంవర నియమం. సీత అందాన్ని గురించి విన్న ఎందరో రాకుమారులు ఆ ధనుస్సును ఎత్తడానికి ప్రయత్నించి చేతకాక తిరిగిపోయారు. మునులంతా ఎడ్లబండెక్కి విశ్వామిత్రుడి వెంట ఉత్తర దిశగా మిథిలా నగరానికి బయలుదేరారు. ఆశ్రమంలోని పక్షులు, జింకలు మాకేమి అన్నట్లు చూశాయి. విశ్వామిత్రుడు వాటిని ప్రేమతో చూసి అక్కడ ఉండిపోమ్మని ఆనతి ఇచ్చాడు. వాళ్ళు సోనానదీ తీరం చేరేసరికి సాయంకాలమైంది. వాళ్ళ రాత్రి అక్కడ విశ్రమించారు. రాకుమారులకు మహర్షి ఆ స్థల పురాణాలను చెబుతుండగా రాత్రి ఆనందంగా గడిచిపోయింది. మర్నాడు ఉదయమే లేచి వారు నదిని దాటారు. పెద్దగా లోతు లేనందువల్ల నడిచే వెళ్లారు. మధ్యాహ్నం అయ్యేసరికి గంగా తీరం చేరుకున్నారు. అందరూ గంగలో స్నానం చేసి దేవతలకు, ఋషులకు, పితరులకు తర్పణాలు విడిచారు. అక్కడ వంట చేసుకుని పూజలు గావించి భోంచేశారు. భోజనాలయ్యాక అంతా విశ్వామిత్రుడు చుట్టూ చేరారు. అప్పుడు రాజకుమారులు, మహర్షి మాకు గంగా వృత్తాంతం వివరించాలి అని అడిగారు. విశ్వామిత్రుడిలా చెప్పాడు. పర్వతరాజైన హిమవంతుడి భార్య మనోరమకు అపూర్వ లక్షణాలు గల 2 కుమార్తెలు కలిగారు. పెద్ద కూతురు గంగాదేవి. దేవతల ప్రార్థనలు మన్నించి హిమవంతుడామెను దేవలోకానికి పంపించాడు. 2వ కూతురు ఉమా శంకరుడిని పతిగా స్వీకరించాడు. హిమవంతుడి కూతుళ్ళిద్దరూ ఇలా గొప్ప స్థితిని పొందారు. పాపాలను కడిగివేయగల గంగాదేవి దేవలోకములో ఉంటూ వచ్చింది. అయోధ్య రాజైన సగరుడికి చిరకాలం సంతానం లేదు. అందుకని కేసిని, సుమతి అనే 2 భార్యలను తోడుకొని హిమవత్ పర్వతం చేరి తపస్సు చేశాడు. భృగు మహర్షి అతని తపస్సుకు మెచ్చి సంతానవంతుడు అవుదువుగాక అని వరమిచ్చాడు. వీరుడా, మహిమగల సంతానాన్ని పొందగలవు, అపార కీర్తిని కూడా గడిస్తావు. నీ పత్నులలో ఒకతే ఒక కుమారుని కంటుంది. అతని వల్ల నీ వంశం వృద్ధి పొందుతుంది. మరొక పత్ని బలశాలురైన 60,000 మంది పుత్రులను కంటుంది అని భృగు మహర్షి రాజును ఆశీర్వదించాడు. రాజపత్నులు మహర్షికి నమస్కరించి, స్వామి మాలో ఒక్క పుత్రుడు కలిగేది ఎవరికి పలువురు పుత్రులు కలుగుతారు అని అడిగాడు. ఒకరికి కలిగిన ఏకపుత్రుని వల్లనే వంశం వర్ధిల్లుతుంది. 2వ ఆమె కన్న కుమారులు బలశాలురై పెరిగి గొప్ప కీర్తిని ఆర్జిస్తారు. మీలో ఎవరికి ఏది ఇష్టం అని మహర్షి వాళ్ళని ఎదురు ప్రశ్న వేశాడు. మానవుల కోరికలు పలు రకాలు. కేసిని వంశవర్ధనుడైన ఒక్క కుమారుడు తనకు చాలునన్నది. సుమతి బలవంతులు, కీర్తిమంతులు అయిన పలువురు కుమారులను కోరింది. తదాస్తు అన్నాడు మహర్షి. వరమిచ్చిన మహర్షికి రాజు తన భార్యలతో సహా ప్రదక్షిణ నమస్కారాలు చేసి సంతృప్తితో నగరానికి తిరిగి వెళ్ళాడు. కొంతకాలం గడిచింది. కేసిని అసమంజసుడనే కుమారుడిని కన్నది. సుమతి
రూపురేఖలు లేని ఒక పిండాన్ని ప్రసవించింది. ఆ పిండం పగిలి మహర్షి చెప్పినట్లు దాని నుంచి 60,000 మంది శిశువులు పుట్టారు. ఆ శిశువులను దాయాదులు చక్కగా పెంచారు. కాలక్రమాన వారికి యవ్వనం వచ్చింది. వాళ్ళు అందగాళ్ళని, శౌర్యవంతులని పేరు పొందారు. పెద్ద భార్య కుమారుడు అజమంజసుడు పెరుగుతున్న కొద్దీ వాడిలో క్రూర గుణాలు అంకురించసాగాయి. ఊరి వాళ్ల పిల్లలను అమాంతంగా తీసుకుపోయి ఏటిలోను మడుగులోను పారవేసి వాళ్ళు విలవిలా తన్నుకొని చావడం చూసి పకపకా నవ్వేవాడు. ఇలా పిచ్చి చేష్టలు చేసే అసమంజసుడిని జనులు ద్వేషించేవారు. రాజాజ్ఞ ప్రకారం అసమంజసుడిని దేశం నుంచి తరిమివేశారు. కాగా అసమంజసుడి కుమారుడు అంశుమంతుడనేవాడున్నాడు. వాడు గుణవంతుడు, అందరి ప్రేమను మన్ననలను చూరగొన్నాడు. అతడు శీలవంతుడై పెరిగి పెద్దవాడయ్యాడు. సగరుడు ఒక అశ్వమేధ యాగాన్ని చేయి సంకల్పించాడు. దానికి కావలసిన ఏర్పాట్లన్నీ అయ్యాయి. యాగాశ్వాన్ని రాజకుమారుడైన అశ్వమంతుడు రక్షిస్తున్నాడు. అప్పుడు ఇంద్రుడు రాక్షస వేషం ధరించి ఆ గుర్రాన్ని ఎత్తుకు చక్కా పోయాడు. ఇలా అశ్వమేధ యాగానికి విఘ్నం కల్పించడం దేవతలకు పరిపాటు. ఈ యాగం వల్ల ఇంద్ర పదవికి పోటీ వస్తుందని ఇంద్రుడి భయం. కాగా అడ్డాలు తొలగి యాగం జరిగినప్పుడు మాత్రం యజ్ఞములో ఇచ్చే హవిష్యులను దేవతలు తీసుకుపోవలసి ఉంటుంది. అప్పుడు యాగం చేసిన వాళ్ళకి యజ్ఞఫలం సిద్ధిస్తుంది. గుర్రం కనపడలేదని తెలియగానే రాజు చాలా చింతించాడు. ఎలాగైనా సరే గుర్రాన్ని వెతికి తేవాలని సుమతీ కుమారులైన 60,000 మంది రాజకుమారులను నియమించాడు. భూమండలమంతా గాలించి రమ్మని ఆజ్ఞాపించాడు. యాగాస్వరం కనిపించకపోవడం వల్ల యజ్ఞం పాడవడమే కాదు, యాగానికి సంబంధించిన వాళ్ళకి పాపం చుట్టుకుంటుంది. కనుక మీరు వెళ్ళి గుర్రాన్ని దొంగిలించిన వాడు దాన్ని ఎక్కడ దాచాడో కనిపెట్టి ఆ గుర్రాన్ని తీసుకొని రావాలి అని సగరుడు శౌర్యవీర్య గుణసంపన్నులైన తన కుమారులను ఆజ్ఞాపించాడు. సగరపుత్రులు మహా ఉత్సాహంతో లోకమంతా చుట్టి అట్టహాసం చేశారు. కాని గుర్రం ఎక్కడా కనబడలేదు. కనిపించిన చోటల్లా తవ్వి చూశారు. అందర్నీ హడలెత్తించారు. కనిపించిన వాళ్ళందర్నీ పట్టుకొని నీవే గుర్రాన్ని దొంగిలించావని నేరం మోపి బెదిరించారు. కాని ఎంత వెతికినా ఎంత బెదిరించినా గుర్రం జాడ కనబడలేదు. ఆ మాట రాజుకు చెప్పగా ఆయన దుఃఖించి మీరు భూమిని చీల్చి పాతాళ లోకానికి పోయి వెతకమని మళ్ళీ ఆజ్ఞాపించాడు. తండ్రి ఆనత ప్రకారం సగరపుత్రులు భూమిని త్రవ్వి పాతాళలోకం ప్రవేశించారు. అక్కడ భూమిని మోస్తున్న ఏనుగులకు నమస్కరించి యాగాశ్వాన్ని వెతుకుతూ ముందుకు సాగారు. అలా పోగా ఆఖరికి ఈశాన్య దిక్కిన ఒక చోట వాళ్ళ గుర్రం కనబడింది. అక్కడ కపిలుడు యోగ సమాధిలో ఉన్నాడు. పక్కన యాగాశ్వం గడ్డి మేస్తుంది. అది చూసిన సగరపుత్రులు ఇదిగోనర్రా దొంగ, మన గుర్రాన్ని దొంగిలించిన దొంగ వీడే, మునిలాగా వేషం వేసుకుని ఏమీ తెలియనట్టు కూర్చున్నాడు అని కోపావేశములో కపిలుడి మీదకు ఉరికారు. యోగ సమాధిలో ఉన్న కపిలుడు కళ్ళు తెరిచి హూం అని హూంకరించాడు. ఆ హూంకారానికి రాజపుత్రులు 60,000 మంది భగ్గున మండి బూడిదైపోయారు. ఇంద్రుడు గుర్రాన్ని తీసుకువచ్చి పాతాళ లోకంలో దాచాడు. ఆ సంగతి తెలియని సగరపుత్రులు ఈ విధంగా శాపం పొంది నాశనమయ్యారు. యాగాశ్వాన్ని వెతుకుతూ పోయిన కొడుకులు తిరిగి రాలేదు అని రాజు చింతించాడు. కొన్ని రోజులు ఎదురు చూసి తర్వాత మనువుడైన అంశుమంతుడిని పిలిచి పాతాళానికి వెళ్ళిన నీ చిన్నాయనులు ఏమయ్యారో తెలియడం లేదు. నీవు వీరుడువు కదా, ఆయుధ పాణివై చూసిరా, నీకు విజయం కలుగుగాక అని ఆశీర్వదించి అంశుమంతుడిని పంపించాడు. అంశుమంతుడు తన పినతండ్రులు భూమిని తవ్వుకుపోయిన దారి వెంటే వెళ్ళాడు. దిగ్గజాలు కనబడగానే వాటికి నమస్కరించి పూజించి తను వచ్చిన పని విన్నవించుకున్నాడు. నీవు కార్యసిద్ధి పొందగలవని ఆ ఏనుగులు రాజకుమారుణ్ణి ఆశీర్వదించి ధైర్యం చెప్పి సాగనంపాయి. అంశుమంతుడు ఆలస్యం చేయక ఉత్సాహంతో ముందుకు సాగాడు. పాతాళ లోకమంతా కలియ తిరిగాడు. ఒకచోట పెద్ద బూడిద గుట్ట, పక్కనే యాగాశ్వము కనిపించాయి. అది చూసి అంశుమంతుడు నివ్వెరపోయాడు. నగర మహారాజు భార్య అయిన సుమతికి సోదరుడు గరుత్మంతుడు. ఆయన తలవని తలంపుగా అక్కడికి వచ్చాడు. ఆయన అంశుమంతుడిని చూసి ఆశ్చర్యమెందుకు నాయనా, ఈ బూడిద గుట్ట నీ పినతండ్రులైన నగరపుత్రుల తాలూకుదే నాయనా. ముందు నువ్వు ఈ గుర్రాన్ని తీసుకుని పోయి యజ్ఞం పూర్తి చేయించు. శాపం పొందిన ఈ రాజకుమారులు సద్గతి పొందాలంటే దేవలోకం నుంచి గంగను దింపి ఈ భస్మాన్ని గంగాజలాల్లో కలపాలి అని గరుత్మంతుడు అంశుమంతుడికి తెలియజేశాడు. అంశుమంతుడు గుర్రాన్ని తీసుకుని వాయువేగంతో వెళ్ళిపోయాడు. విషయమంతా తాతకు విన్నవించాడు. తన కుమారులకు పట్టిన గతి విని రాజు చాలా దుఃఖించాడు. గుర్రం తిరిగి వచ్చింది కనుక యాగం సక్రమంగా పూర్తి చేశాడు. తర్వాత తన కుమారుల ఉత్తరగతులను గురించి గంగని గురించి ఆలోచించి ఏం చేయాలో తోచక ఆఖరికి ఆ దుఃఖంతోనే ప్రాణాలు విడిచాడు. 30,000 సంవత్సరాలు రాజ్యపాలన చేసిన తర్వాత సగరుడు మరణించాడని రామాయణంలో ఉంది.
రామాయణంలో 30,000, 60,000 అన్న పెద్ద సంఖ్యలు చూసి మనం ఆశ్చర్యపడనక్కరలేదు. ఎందుకంటే 30 వర్ష సహస్రము అనగా అనేక సంవత్సరాలు అని కానీ, లేదా 30 సంవత్సరాలే అని కానీ భావించవచ్చు. సహస్ర అన్న మాటను, వర్షము అన్న మాటను మంగళవాచకాలుగా మనం భావించవచ్చు. షష్ఠి సహస్ర ప్రజ అంటే 60 మంది ప్రజలు మాత్రమే అని కూడా మనం అనుకోవచ్చు. నమ్మకం ఉన్నట్లయితే ఆ నమ్మకాన్ని అలాగే ఉంచుకోనవచ్చు. సగరుడి తర్వాత హంసుమంతుడు, హంసుమంతుడి అనంతరం దిలీపుడు, దిలీపుడు వెనుక భగీరథుడు అయోధ్యను పరిపాలించారు. హంసుమంతుడు, దిలీపుడు తమ పితరుల సద్గతికి ఏమి చేయలేకపోయామే అని చాలా చింతించారు. ఎంత కీర్తి, ఎంత సంపద ఉన్నా ఈ కొరత వల్ల వాళ్ళు దుఃఖిస్తూనే కాలం చేశారు. దిలీపుడు తర్వాత అతని కుమారుడు భగీరథుడు అయోధ్యకు రాజయ్యాడు కదా. అతడు మహాధీరుడు. భగీరథునికి పుత్ర సంతానం లేదు. ఈ లోపం తీర్చుకోవడానికి గంగను భూమి మీదకి తేవడానికి తపస్సు చేయాలని సంకల్పించి రాజ్యాన్ని మంత్రులకు అప్పజెప్పి గోకర్ణం అనే ప్రదేశానికి వెళ్ళాడు. 4 పక్కల చితులు రగిల్చి పైన ఎర్రని ఎండకాయిగా నెలకొక తడవే ఆహారం తీసుకుంటూ ఎన్నో సంవత్సరాలు ఉగ్ర తపస్సు చేశాడు. ఆ విధంగా భగీరథుడి పేరు పట్టుదలకు పర్యాయమైపోయింది. బ్రహ్మదేవుడు భగీరథుడి తపస్సుకు మెచ్చి దర్శనమిచ్చి ఏం కావాలని అడిగాడు. భగీరథుడు తన 2 కోరికలను తెలిపాడు. నా మీద తమకు దయ ఉంటే నా వంశం అంతరించకుండా పుత్రభాగ్యం కలిగించాలి. నా తాతలు శాపకారణంగా భస్మమై పాతాళలోకంలో పడి ఉన్నారు. ఆ భస్మాన్ని గంగాజలంలో కలిపి వారికి తర్పణం విడిచి పుణ్యలోకాలు కలిగేటట్లు చేయాలి. అందుకోసం గంగను భూమికి దింపి మా వంశానికి పట్టిన ఈ దుఃఖాన్ని నివారించాలి. ఇదే నేను కోరే వరం అని భగీరథుడు బ్రహ్మను మిక్కిలి వినయంతో ప్రార్థించాడు. నీ తపస్సు దేవతలకు ప్రీతి కలిగించింది. నీ అభిష్టాలు నెరవేరుతాయి. భయపడకు. అయితే ఒక మాట, హిమవంతుడి పెద్ద కూతురైన గంగ భూమికి దిగినట్లయితే ఆ వేగాన్ని ఈ భూమి భరించలేదు కదా. దానిని భరింపగలిగినవాడు ఉమాపతి ఒక్కడే. అందుకని ఉమాపతిని తపస్సు చేత మెప్పించి ప్రసన్నుని చేసుకో అని చెప్పి బ్రహ్మ తన వెంటనున్న దేవతాగణంతో కూడా మాయమయ్యాడు. భగీరథుడు మళ్ళీ అన్నపానాలు మాని ఘోర తపస్సు చేసి శివుడి అనుగ్రహం పొందాడు. పరమశివుడు ప్రత్యక్షమై నీ కోరిక నెరవేరుస్తాను. పర్వతరాజపుత్రి అయిన గంగ కిందకి దిగేటప్పుడు నా శిరస్సున ఆమెను భరిస్తాను. ఆమె నీకు ప్రసన్నరాలగుగాక అని చెప్పాడు. పరమేశ్వరుడు భగీరథుడికి ఈ వరం ఇవ్వడంతోనే బ్రహ్మదేవుడు చెప్పినట్లు గంగాదేవి కిందకి దిగింది. తన ప్రచండ వేగంతో ఆకాశం నుండి కింద మహాదేవుని శిరస్సుపై పడింది. తన అపార వేగంతో శంకరుడిని కూడా పడతోసి తిన్నగా పాతాళం చేరాలని ఆమె తలంపు. కాని ఆమె గర్వమనచాలని త్రినేత్రుడు అనుకున్నాడు. అతని తల మీదకి దిగిన పవిత్ర ప్రవాహం ఉమాపతి తలచినంతలోనే అతని జడలలో చిక్కుకుపోయింది. గంగ ఎంతో ప్రయత్నించింది. కాని హిమవత్ పర్వత స్వరూపుడైన మహాదేవుని జడల గుహ నుండి బయటికి రాలేకపోయింది. ఆమె అలాగే ఆశ్చర్యంతో నిలిచిపోయింది. తపస్సు చేసి గంగను ప్రసన్నను చేసుకున్న భగీరథుడు అయ్యో ఇదేమిటి, జల ప్రవాహమంతా ఏమైపోయింది అనుకుని తిరిగి మహాదేవుడి గురించి తపస్సు చేశాడు. మహాదేవుడు అతడిని కనికరించి గంగను మెల్లగా బిందు సరస్సులో విడిచాడు. అక్కడ నుంచి గంగ 7 పాయలై మిక్కిలి అనకవతో బయలుదేరింది. అందులో 3 పాయలు తూర్పు దిక్కుగాను 3 పాయలు పడమర దిక్కుగాను వెళ్ళాయి. 7వది భగీరథుడి వెనుక వెళ్ళింది. భగీరథుడు పరమానంద భరితుడయ్యాడు. తరతరాలుగా కాచుకొని ఉన్న పితృదేవతలకు సద్గతి కలిగింది కదా అని అతని మనస్సు ఉప్పొంగిపోయింది. విజయరథం ఎక్కి అతడు ముందుగా సాగాడు. అతని వెనుక ఎగురుతూ దుముకుతూ గంగా ప్రవాహం బయలుదేరింది. నీటితో పలు విధాలైన జలజంతువులు పక్షులు ఆటలాడుతూ వెళ్ళగా గంగాదేవి మెరుపు మెరిసినట్లు కనిపించింది. ఆ సుందర దృశ్యాన్ని చూడ్డానికి గంధర్వులు ఆకాశాన గుమిగూడారు. దూకుతూ మరికొన్ని చోట్ల కింద నుంచి పైకి ఎగిరి గంగానది మనోహర భంగిమలతో నృత్యం చేస్తూ భగీరథుడి వెంట వెళ్ళింది. ఆకాశాన దేవగంధర్వ గణాలు కూడా ఆ నది వెంటనే సాగిపోయాయి. ఇలా వెళ్లుతూ ఆ పుణ్యనది ఒకచోట జగ్ను మహర్షి యజ్ఞవేదికను కలియబెట్టి ముంచివేసింది. యజ్ఞవేదికను తప్పుకొని పోవడానికి మారు ఇలా చేసినందుకు మహర్షి ఆ నదిని అట్లే చేత ఎత్తి ఆచమనం చేసేశాడు. గంగానది మహర్షి కడుపున ప్రవేశించి మాయమైపోయింది. అప్పుడు భగీరథుడు అయ్యో అని మళ్ళీ విలపించాడు. దేవతలు ఋషులు మహర్షికి నమస్కరించి గంగ చేసిన అపరాధాన్ని మన్నించవలసిందని, భగీరథుడు తపస్సు సఫలమయ్యేటట్లు చేయవలసిందని ప్రార్థించారు. మహర్షి కనికరించి
గంగను తన కుడి చెవి నుంచి విడిచిపెట్టాడు. మహర్షి శరీరం నుంచి వెలువడినావు కనుక నీవు ఆయనకు కుమార్తెవైనావు. ఇక మీదట నీకు జాహ్నవి అని కూడా పేరు వస్తుంది అని దేవతలు ఆనందంతో గంగను ఆశీర్వదించారు. ఆ తర్వాత గంగ ఏ అడ్డమూ లేకుండా సముద్రాన్ని చేరింది. అక్కడ నుంచి పాతాళం ప్రవేశించి సగరపుత్రులు భస్మమైన స్థలానికి చేరింది. భగీరథుడు తన పితరులకు జలతర్పణం చేసి వారికి ఉత్తమ గతులు కలిగించాడు. భగీరథుడు తన మహాప్రయత్నం వల్ల భూలోకానికి తెచ్చిన పుణ్యనది కాబట్టే భాగీరథి అని పేరు వచ్చింది. నీ పూర్వీకులైన సగరపుత్రులు తవ్విన సాగర చరిత్రను విన్నావు. నీకు శుభమోగాక. సాయంకాలమైంది. నీ పూర్వీకులు లోకానికి ప్రసాదించిన గంగలో దిగి సంధ్యావందనం ఆచరించుకుందాం పద అని విశ్వామిత్రుడు రామచంద్రుడితో అన్నాడు. గంగలో స్నానం చేసిన లేక ఈ పుణ్యకథను భక్తితో చదివిన, చదవగా విన్న వారి పాపాలు తొలగి నిర్మలమైన మనస్సును, మంచి శీలాన్ని తలపెట్టిన పనులలో పట్టుదలను పొందుతారు. మిత్రులారా, ఇంతవరకు ఈ వీడియో చూశారు కదా. ఈ వీడియోపై మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. అలాగే ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. తెలుగు వారికి వందనం, తెలుగు జాతికి అభివందనం. భారత్ మాతా కీ జై. జై హింద్.